అలాగే పుష్ప 2 ఎంటైర్ వరల్డ్ రిలీజ్ ఆన్ December 5th సినిమా రిలీజ్ ఉంది. December 5th సినిమా రిలీజ్కి ప్రపంచంలో తెలుగు సినిమా కలెక్షన్స్ ప్రపంచంలోని ఎక్కడ కనివిని ఎరగిన కలెక్షన్ అంటే ఏ సినిమా చరిత్ర తిరగరాస్తుంది చరిత్రనే. ఎందుకంటే అది ఎందుకు హైప్ వచ్చిందో, ఆ సినిమా ఎందుకు అంత జనాల ఎంక్వైరీస్ ఉన్నాయో తెలియదు, కానీ ప్రపంచంలో మాత్రం తెలుగు సినిమా కలెక్షన్స్ అన్నీ కూడా తిరగరాస్తూ ఆ సినిమా రేట్లు ఈరోజు మొత్తం నేను సినిమా అంటే సినిమా దీనికోసం మాట్లాడట్లేదు, ఓన్లీ కలెక్షన్స్ కోసం మాట్లాడుతున్నా. 11,000 స్క్రీన్లు కాదండి, మీరు 15,000 స్క్రీన్లు ఉంటే 15,000 స్క్రీన్లు వేసినా కూడా ఈజ్ 1 వీక్ దాకా హెవీ రిటర్న్స్ వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎందుకంటే ప్రతి ఎంక్వైరీ కూడా ఉన్న కెపాసిటీ 580,000 కెపాసిటీ అయితే దానికి 20 రెట్లు మంది జనం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ టికెట్స్ కోసం వెయిటింగ్ ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ దీంట్లో కొంతమంది దళారులు రేట్లు విపరీతంగా పెంచి టికెట్స్ని 5,000కి 4,000కి అమ్ముతామని ఈ వాట్సాప్లో ఈ రూమర్స్ చేస్తున్నారు. దయచేసి అల్లు అర్జున్ గారు, మన ఫ్యామిలీ తర్వాత ఫ్యాన్సే మన ఫ్యామిలీ అందరికీ కూడా, ఫ్యాన్స్ అందరికీ కూడా విన్నపం చేయండి. దయచేసి బ్లాక్ మార్కెట్ లెవెల్లో కొనొద్దండి. గవర్నమెంట్ వారు ఏ రేట్ ఇచ్చారో ఆ రేటుకి మాత్రమే కొనండి. 7,000 జీతగాల నుంచి 7 లక్షల జీతగాల వరకు అల్లు అర్జున్ గారు ఫ్యాన్సే కనుక అందరూ చూడాలి. 7,000 జీతగాడు సినిమా చూడాలి, 7 లక్షల జీతగాడు సినిమా చూడాలి కనుక అందరికీ అందుబాటులో ఉండే విధంగా సినిమా చూడాలి కనుక ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు దయచేసి బ్లాక్ మార్కెట్ లెవెల్లో కూడా ప్రోత్సహించకండి, దళారుల దగ్గర ప్రోత్సహించకండి. డైరెక్ట్గా గవర్నమెంట్ ఏ రేట్ ఇచ్చిందో ఆ రేటుకే టికెట్ అమ్మాలి, ఆ రేటుకే మీరు కొనమని ఒక్కసారి ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు విన్నపిస్తారని నా విన్నపం అండి. అలాగే బెనిఫిట్స్ వాళ్ళకి ఈ సెల్ ఫోన్లు ఎవరు కూడా అలౌ చేయొద్దు. దయచేసి సినిమా పూర్తిగా అయిపోయిన వెంటనే మీరు బాగుందా బాగోలేదో మీరు పెట్టుకోండి, కానీ మీరు సినిమాని సెల్ ఫోన్లు అలౌ చేసి 3 గంటల సినిమాకి 300 ట్రోల్స్ చేసి సినిమా బాగుందా లేదా కాదు, మీ ఇష్టం వచ్చిన ట్రోల్స్ సినిమాని ఇబ్బంది పెట్టవద్దు. సినిమా అంటే ఎన్నో వేల మంది కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఆ కష్టానికి సినిమా వస్తుంది. మీరు చూడండి, సినిమా చూసి నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే మానేయండి, కానీ ఈ ఫోన్లు తీసుకెళ్ళి ట్రోల్స్ చేయదు. ఎందుకంటే లాస్ట్ టైం మాకు దేవరా సినిమాకు అలాగే జరిగింది కనుక చాలామంది సూపర్ డూపర్ హిట్ సినిమాని కూడా చాలామంది చాలా ట్రోల్స్ చేసి ఇబ్బంది పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతాయి. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని వేల కుటుంబాలు ఆ సినిమా మీద ఆధారపడి ఉంటాయి కనుక దయచేసి ప్రతి ఒక్కరు సినిమా ఎగ్జిబిటర్లకి, ప్రొడ్యూసర్స్కి, మా డిస్ట్రిబ్యూటర్లకి, హీరో గారికి అందరికీ విన్నపం, ఆ 2 షోస్ మాత్రం ఫోన్లు అలౌ చేయకుండా దయచేసి సినిమా చూసి బాగుంటే బయటికి వచ్చి చెప్పండి తప్ప దయచేసి మీరు ఆ ఫోన్ తీసుకెళ్ళి ట్రోల్స్ చేయొద్దు అనేది నా విన్నపం. అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్లీ మీరు థియేటర్ వారు కొంచెం అలర్ట్గా ఉండండి. కొంచెం కష్టమే అయినా కూడా అలర్ట్గా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే హీరో గారు కూడా దీన్ని వినిపించమని అడుగుతున్నా. అలాగే రేట్స్ ఇప్పుడే తెలంగాణ రేట్స్ వచ్చాయి, కానీ మరీ చాలామంది కొంచెం ఇబ్బంది పడుతున్నట్టే ఉంది. ఎంటర్టైన్మెంట్కి మనం లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ దాకా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేట్లు ఉండాలి, కానీ మీరు ఇప్పుడు దాకా హిస్టరీలో కన్వీని ఎరగని రేట్లు వచ్చాయి కనుక ఒక్కసారి ప్రొడ్యూసర్స్ కానీ గవర్నమెంట్ వారు కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే మరీ హైప్ రేట్స్ ఉన్నాయనేసి ఇప్పుడు రేట్లు చూశాను కనుక ఒక్కసారి అది ప్రొడ్యూసర్ గారికి గవర్నమెంట్కి కూడా, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కి దూరం అయిపోతారు. ఎందుకంటే సామాన్య ప్రజానీకం సినిమా చూడాలి, అందరూ చూస్తేనే సినిమా కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, రేట్ల మీద పునరాలోచించమని అడుగుతున్నాను. ఎందుకంటే 1,239 రూపాయలు ఏదో ఐనాక్స్ వచ్చినట్టుంది, అలాగే మీకు మామూలుగా 800 రూపాయలు బెనిఫిట్స్ ఏదో వచ్చినట్టుంది. మామూలు టికెట్స్ వచ్చి 400 రూపాయలు, 500 రూపాయలు, ఏదో 600 రూపాయలు ఏదో వచ్చే రేట్లు ఇంకా పూర్తిగా చూడలేదు, జియోలో మామూలు బయట మీరు మీడియా ఇయడమే కనుక దయచేసి ఒక్కసారి గవర్నమెంట్ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు ఇంతదాకా ఇలాంటి రేట్లు, కానీ సినిమా హై బడ్జెట్ అయ్యింది, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ప్రజలను కూడా మనం వాళ్ళని రెండోసారి 1కి 5 సార్లు చూసే విధంగా చూడాలి తప్ప మనం ఒకటేసారి మనం ఈ కలెక్షన్స్కి టికెట్స్ అంత హై రేట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. ఒక్కసారి రివ్యూ చేయమని గవర్నమెంట్ని అడుగుతున్నా. అలాగే ఒక్కసారి ప్రొడ్యూసర్స్ కూడా ఒక్కసారి ఆలోచించండి, మీకు నష్టం కాకుండా ప్రేక్షకులు దూరం కాకుండా ఎలా చేయగలుగుతారు, ఏ విధంగా చేయగలుగుతారో ఒకసారి హీరో గారు కూడా ఆలోచించి, ఎందుకంటే మన ఫ్యాన్స్ అనేది మన ప్రాణం, వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఒక్కసారి ఆలోచించేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.